వాళ్ళు వంగ మహేందర్ రెడ్డి గారికి ఒక్కొక్కరు ఒక 5 నుంచి 10 ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. 11-12 అమెండ్మెంట్ అయ్యి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా మనం పోస్టింగ్ ఇప్పకపోతే అప్పుడు నన్ను అడిగాను. నేను నిజామాబాద్లో ఉంటే ఎక్కిపోతాను, మీ దగ్గరనే ఉంటాను, మీతోనే తిరుగుతాను. కాబట్టి మీకు ప్రశ్నించే అధికారం ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు కూడా టీచర్ అసంతృప్తిగా ఉండకూడదు. ఆశాజీవులం మనం. కోరికలు ఉంచుకోవాలి, ఆశతో ఉండాలి. అవి తప్పకుండా తీర్చే బాధ్యత సంఘ నాయకుడిది, మన ఎమ్మెల్సీలది. కాబట్టి దయచేసి మీరు డిస్కరేజ్ కావద్దు. 5,600 మంది ఎవరైతే ఉన్నారో 5,600 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు కూడా మీ ముందే తెప్పిస్తాం. అవి రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఒక ఫోన్ కొడితే ఢిల్లీకి వచ్చే పోస్టులు అవి మన పోస్టులు కావాలి. బడ్జెట్ అంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. నేను గుజరాత్లో చూసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు వాజ్పేయికి ఒక ఫోన్ కొడితే నెక్స్ట్ డేనే 10,000 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు వచ్చినాయి. వాటినే ఉపయోగిస్తున్నాం. కొత్తగా ఉపయోగించవలసిన అవసరమే వస్తలేదు. అది నా బాధ. ఎందుకు వస్తలేదు? దూరం ఉంటే నేను పోను సార్ అనుకుంటా, దగ్గర ఉంటేనే పోతా సార్. అక్కడ వస్తుంది ఇబ్బంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఎవరైతే ఎగ్జిట్యుండి బీఈడి అర్హత ఉండదో వాళ్ళ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అర్హత కల్పించి ప్రమోషన్ ఇప్పించే బాధ్యత మాది పిఆర్పి. కాబట్టి మనకి కావాల్సిన అవసరం లేదు. ఎన్నో జీవులు ఇప్పించిన అనుభవం మాకుంది. ఇది మాకు ఒక లెక్కనే కాదు, ఖచ్చితంగా మన ప్రమోషన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు వంగ మహేందర్ రెడ్డిని ఇప్పించే బాధ్యత మీకు తీసుకోండి. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి మరి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా రెండు కూడా ఒక జిల్లానే ఉంటాయి. ఆ జిల్లాలకు వెళ్ళి ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఎన్నికలు. ఇప్పుడు ఆయన మీద భారం ఎక్కువ ఉంటుంది, జీవోలు తీసుకొచ్చే భారం ఎక్కువ ఉంటుంది. ఆయన ఖచ్చితంగా తీసుకొస్తాడనే విశ్వాసం అందరికీ. కామారెడ్డి అధ్యక్షుడిగా చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు. ఇప్పుడు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మేము రోజు చూస్తూ ఉన్నాం. మంచిగా తెలియని విషయాలు తెలుసుకుంటా ఉన్నాడు. తెలిసిన వాటిని బ్రహ్మాండంగా రిప్లై పనిచేస్తూ ఉన్నాడు. ముందు కూడా ఆ విషయాన్ని పనిచేసి మరి మంచి పేరు నిజామాబాద్ కామారెడ్డికి తీసుకొస్తాడని ఆశిస్తాము. ఇక వేదిక పైన చాలా మంది ఉన్నారు. కమలాకర్రావు గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఇటీవలనే రిటైర్డ్ అయ్యారు. ఆయన కూడా మన సేవలు చూసాం. చాలా కష్టపడ్డాడు, జీవోలు తెచ్చాడు, తన వంతు బాధ్యత నిర్వహించాడు. ఇకపోతే మన మీద ప్రధానమైన బాధ్యత ఒకటి ఉంది. వంగ మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపారు. వారిని చూస్తే ఏమనిపిస్తుంది? మీ అందరికీ ఒక మాట చెప్పారంటే నమస్కారం పెట్టారనిపిస్తుంది. నిజమా కాదు? ఇన్నోసెంట్ అనిపిస్తుంది. 10th క్లాస్ స్టూడెంట్ లాగా ఉంటాడు కదా. ఇకపోతే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మండలిలో ఉన్నాడు అనుకో. మండలి వేసిండు, జిల్లా వేసిండు, రాష్ట్రం వేసిండు. ఎవ్వరు నొప్పిగా మంచి పని చేస్తాడు. ఆయన పని అని చేస్తూ ఉంటాడు. మనం బ్రహ్మాండంగా మెదక్ జిల్లాలో పనిచేశాడు నా హయాంలో. చాలామంది వేదిక పైన ఉన్నారు. అదేవిధంగా డిసిసిబి సెక్రటరీ సీతయ్య గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజామాబాద్ జిల్లాలో నా ఎన్నిక చాలా క్లిష్టంగా ఎన్నిక జరిగింది. అప్పుడు మీరు ఎవరు లేరు. మీ వారసులు, మీ నాన్నలో, మీ అమ్మలో, మీ మామయ్యలో ఎవరు మీ వాళ్ళు వారసులు ఉండేవారు.
ఒక్క ఓటుతోనే నీకు మద్దతు తెచ్చుకుందా వాళ్ళు ఇట్లా చాలా కష్టపడి వాళ్ళు అడిగిలా ఉండి వారం రోజులు అడిగిలా మేము లేము అనుకొని మేము మీకే ఓటేస్తాం, మీరు పోటీలో ఉండండి అని సారా పోటీలు ఉన్నాయి. గెలిచాను ఒక ఓటుని వాళ్ళు ఓటు చేస్తే. ఇక నేను వెనుకకి తిరగలేదు. అక్కడికి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళాను. రాష్ట్రాల్లో ఒక్కసారి ఎన్నిక ఫస్ట్ జరిగిందంటే 26 ఏళ్ళు యునానిమస్, ప్రెసిడెంట్ ఒక్కడే యునానిమస్, అన్నిటికీ పోటాపోటీ మొదలు నొప్పి పెట్టారు. మీ జీతం 1,00,000 తగ్గలేదు, కింది వాళ్ళకి 60,000-70,000 తగ్గలేదు. నిజమా కాదా? రిటైర్డ్ వాళ్ళకు కూడా ఇప్పుడు 1,00,000 తగ్గలేదు. మాకు అసలు పెన్షనే ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడికి సమ్మె నోటీస్ ఇచ్చి 87 జీవో ద్వారా 96 పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. 50% పెన్షన్ సిస్టమ్. ఇలా పెన్షన్స్ అంతా హ్యాపీగా ఉన్నాయి. నాకైతే 1,00,000 పైన వస్తుంది పెన్షన్. నా జీతం కూడా పొందలేనండి. ఎన్నడూ కూడా 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నాను. అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా నాకు డిఏడ్ వస్తే నాది ఎక్కడికో పోతుంది నా పెన్షన్. అలాంటి జీవో తీసుకొచ్చి మీ ముందు పెట్టిన. రిటైర్డ్ అయినా కూడా సుఖంగానే ఉంటారు. ఇప్పుడు సుఖంగానే ఉంటారు, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మీరు సుఖంగానే ఉంటారని ఆ జీవో తీసుకొచ్చారు. మీరు ఒక ఓటుతో నన్ను గెలిపిస్తే 6 పిఆర్సీలు తీసుకొచ్చి దాంట్లో నేను కీలకమైన వ్యక్తిగా పనిచేశాను. 6 పిఆర్సీ. మీరు ఎవరైనా అడిగిన పిఆర్టీ వాళ్ళం కాదు, పిఆర్టీ తప్ప వేరే సంఘ సభ్యులను అడిగి చూడండి. నేనైతే ఉన్నాను కదా మీరు అడిగినప్పుడు ఈ జీతాలు ఇవన్నీ పిఆర్టీ. మోహన్ రెడ్డి సార్ అంటేనే నమ్మండి. పిఆర్టీ ఎట్లా మోహన్ రెడ్డి సార్ అంటే అది గొప్ప చెప్పుకుంటుంది. మన సంఘం కాకుండా వేరే సంఘం వాళ్ళని అడగండి, మోహన్ రెడ్డి అంటాడని చూడు. అక్కడ మోహన్ రెడ్డి ఇంపార్టెంట్, పిఆర్టీ ఇంపార్టెంట్. పిఆర్టీ లేకపోతే మన అందరం వివరం లేదు. వ్యక్తి పనిచేస్తే సంఘానికి పేరు వస్తుంది, అది వేరే వ్యక్తి. కానీ సంఘానికి మన పేరు తీసుకొస్తే ఆ సంఘం మనం నడుపుతూ ఉంటుంది, ఆ 4 అక్షరాలు మనం నడుపుతూ ఉంటుంది. అదే జరిగింది. చాలా కష్టపడ్డాను, కొన్నిసార్లు ఏడు చేశాను, కన్నీరు ఎంత ఆపుకుని ఆగలేదు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నన్ను రాష్ట్ర అధ్యక్షుడైనంటే శత్రువు కూడా అసలు పోస్తాడు. ఎంత పంచాయతీ ఉపాధ్యాయులను నరకం అనుభవించామంటే ప్రపంచంలో ఏ ఉద్యోగి అసలు కష్టం. ఒకటే రోజు మనకు సెలవు మంత్, 2వ రోజు తీసుకుంటే ఉద్యోగ పద్ధతి లేదా. అలాంటి పరిస్థితులు పనిచేసి 144 రూపాయలు జీతం. అప్పుడు 100 రూపాయలు పండుగ అప్పు ఉండేది. ఒక 3-4 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆ 100 రూపాయలు వచ్చేది. ఎందుకంటే 500 మందికి ఇచ్చేది జిల్లాలో పండుగ 100 రూపాయలు. తర్వాత 250, తర్వాత 500, తర్వాత 1000 రూపాయలు. నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, మాకు పండుగ అప్పద్దు. రిప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో ఎంత పెద్ద గొడవైంది, మీరు ఎందుకు ఇచ్చారు సార్ అని నేను ఇన్ని జీవోలు చేస్తున్నా. పండుగ అప్పు ఎందుకయ్యా మీకు? పండుగ అప్పు లేకుండా నేను చేస్తా కదా అంటే ఎవరు నమ్మరు. ఉన్నదాన్ని ఎట్లా రద్దు చేస్తారు మీరు? అట్లా పండుగ అప్పు రద్దు. ఒకటి 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 ఏది అవసరం జీవులు ఇబ్బంది పెట్టి అసౌకర్యాలను ముందు తొలగిస్తూ ఏ సౌకర్యం కావాలో ఆ పద్ధతిలో ఇంపార్టెన్స్ ముఖ్యమంత్రులు దోచేసి, మంత్రులతో దోచేసి, వాళ్ళతో కార్లు తిరిగి వినకపోతే సమ్మెలు చేపించి, సమ్మెల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి ఒకటి ఈ స్థాయికి వచ్చారు. బతకలేని బడిపంతులు అన్నారు ఆ రోజు. ఈరోజు ఏమంటున్నారు? బతుకు నేర్పిన బడిపంతులు. ఆ రోజు టీచర్ సైకిల్ మీద
కిరికిరి కిరికిరి అంటే కనీసం మనం ఆ నాయకు కూడా కొట్టుకునే పరిస్థితి లేదు. మా దగ్గర ఆన్లైన్లో నారాయణ స్వామి అని టీచర్ ఉండే నా హాస్టల్. సార్ ఒక 2 కిలోమీటర్లు సైకిల్ మీద పోతుండే నిజామాబాద్. మళ్ళా సుధీరంతగా మళ్ళీ వెనుకకి వస్తుండే. మేము బ్యాడ్మింటన్ ఆడుతుంటాం. సార్ బ్యాడ్మింటన్ దగ్గరికి వచ్చి సైకిల్ పెట్టి చెమటలు తెలుసుకుంటూ ఏం సార్ పోతుంది కదంటే, సార్ గాలి అడ్డలేదు సార్, ఇటున్నది ఇటు పోతుంది, నేను మరి ఇటు పోతే నేను నందిపేట కూడా ఉంటాను సార్ అంటే. అట్లాంటి పరిస్థితి టీచర్, ఆయన ఒక్కడే కాదు అందరు టీచర్ పరిస్థితి ఆ రోజులు అక్కడ ఉండే. సైకిల్ గాలి ఎడుకుంటే అట్టే పోతాను, తొక్కుడు ఈజీ ఉంటుంది కాబట్టి. ఆ రోజుల్లో చెప్పాను, ఈ సైకిళ్ళు ఇవన్నీ నడవై మిమ్మల్ని మోటార్ సైకిల్ మీద కూడా తీసుకో, ఏకంగా కార్లలో చెప్తా డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకున్నాను. అందరు నవ్వేది ఇచ్చిపెట్టారు, ఎవరు డ్రైవింగ్ నేర్చుకుని. సైకిలే దిక్కులేదు, సైకిల్ మోటార్ దిక్కులేదు, సార్ కార్ అంటున్నాడు అన్న. ఏదో మీరు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి. లేడీ టీచర్ హైదరాబాద్కి వెళ్ళి కుడి చేతి దీనిలో ఈ విండో పక్కకు పెట్టి ఒక చేతితో స్టీరింగ్ పెట్టి అక్కడికి వెళ్ళి నడుపుకుంటూ వస్తున్నారు. లేడీ టీచర్ ఒక కారు లాంటి పిల్లలు ఎక్కడ పోవాలని అక్కడ పెట్టుకుంటే లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఒక్క లేడీ టీచర్ అక్కడికి వెళ్ళి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి పోతున్నారు. ప్రతి టీచర్కు కాదు. ఆ పద్ధతిలో ఇలా మనం వచ్చాం. పిఆర్టు టీచర్ మీకు ముందే ఫ్యూచర్ నేను పెట్టిన రావాలి. పిఆర్టు టీచర్ సంఘంలో పిఆర్టుల సభ్యత్వమే ఒక వరం. అది ఎన్నో రోజుల కిందట పెట్టారు. అది ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుంది, ముందు ముందు కూడా నడుస్తుంది. పిఆర్టుల సభ్యత్వమే ఒక వరం. ఏది కావాలంటే అది వస్తుంది. ఇవాళ నేను ఒక మాట ఇచ్చాను, వంగమైంది రెడ్డిని గెలిపేయండి, ఎడ్జిటీలు మీకు ఓటు లేకున్నా సరే, బహుశా ఓటు కూడా రావచ్చు, కోర్టులో నడుస్తుంది. వస్తే చాలా సంతోషం. ఒకవేళ రానట్టయితే ఒక్కొక్కరు 5-10 ఓట్లు అయిపోయండి. మీ 11-12 ఎట్లా మారదో నేను చూస్తాను. 11-12 మార్పిస్తా. 5,600 హెడ్ మాస్టర్ పోస్టుల్లో ఎల్ఏపల్లి మీకు ప్రమోషన్ అనిపిస్తాను. గవర్నమెంట్కి న్యాయాపేస ఖర్చు లేదు, అంతా ఢిల్లీ భరిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు. అది చేసి తీరుతాను. వరి కావాల్సిన అవసరం ముందు ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టారు. మనం జివో తీసుకొస్తే ఏ స్థాయికి పోయింది తెలుసా? గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది, చాలా మంది తెలియదు. ఇక్కడ పక్కకు మామిడిపల్లి హై స్కూల్ ఉంటుంది, ఆర్మూర్ పెట్టేప్పుడు ఇక్కడ ఒక 7-8 కిలోమీటర్లు అడియాన్ని తెలియదు, దాకా మామిడిపల్లి తెలుసు. గవర్నమెంట్ ఏం జివో ఇచ్చింది తెలుసా? మోహన్ రెడ్డికి ఎప్పుడు గెస్టెడ్ మాస్టర్ ప్రమోషన్ వస్తుందో అప్పటిదాకా మామిడిపల్లి గెస్టెడ్ హై స్కూల్ పోస్టు నింపకూడదు అని జివో ఇచ్చాడు ముఖ్యమంత్రి. ప్రపంచంలో ఇక్కడ జరుగుతుంది అట్లా? చెప్పండి, జరుగుతుందా అట్లా? అట్లా చేయడానికి అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అంటే నేను సంఘాన్ని ఏ స్థాయికి తీసుకుపోయాను? ఆకాశం అంటింది. ఆ జీవో వచ్చినట్టు ఎవరు ఊహించారు? ఆ జీవో వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. మన ఇంక్రిమెంట్ పాస్ కావాలంటే మన సర్వీస్ బుక్ ప్రపోజల్స్ మండలి అయితే మన బీడీఓ పంపాలి, హై స్కూల్ అయితే జిల్లా పరిషత్ పంపాలి, హై స్కూల్ అయితే జిల్లా పరిషత్ పంపాలి. నేను చెప్పిన మీ ఇంక్రిమెంట్ను మీ స్కూల్లోనే చేపిస్తా, హై స్కూల్ అయితే హై స్కూల్ హెడ్ మాస్టర్ రూమ్లోనే చేపిస్తా అని చెప్తే మరి నమ్మలేదు. జిల్లా పరిషత్కు మన సర్వీస్కు పోతే మళ్ళా 1 ఇయర్కి వస్తుండే మన ఇంక్రిమెంట్ శాంక్షన్, మళ్ళా పంపుతుండే 10 రూపాయలు 15 రూపాయలు. అప్పుడు 15 రూపాయలు అంటే బాగా కాస్ట్లీ, ఇప్పుడంటే విలువ తక్కువ కావచ్చు. 40 జీవోని తీసుకొచ్చి ఎంఈఓలకు పవర్స్ ఇచ్చి అక్కడ మండలంలో ఎంఈఓ
హై స్కూల్లో హెడ్ మాస్టర్కు పవర్స్ ఇప్పించారు. నేను చెప్తే ఈ జీవో చేస్తా అంటే ఎవరు నమ్మలే. జిల్లా పరిషత్ జీవో చేసే ఇంక్రిమెంటు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసే ఇంక్రిమెంటు హై స్కూల్లో హెడ్ మాస్టర్ శాంక్షన్ చేస్తాడా? ఇది ఎట్లా సాధ్యమని చెప్పాను. హలో, మీటింగ్ ఉన్నది, మనం తెచ్చిన ఆర్డర్ను ఛాలెంజ్ చేశారు గవర్నమెంట్ టీచర్స్. 20-30 రోజులు ఢిల్లీ నుండి వెంకయ్య నాయుడు పట్టుకొని రాష్ట్రపతితోని నరేంద్ర మోడీతో సంతకం పెట్టించి మన లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చేపించారు. అర్థమైందా? అది తెచ్చిన తర్వాతనే 530 జీవో తీసుకొచ్చి బ్రహ్మాండమైన సంస్కరణ జరిగిన విద్యాశాఖ ఎన్నో రకాల ప్రమోషన్లు ఇప్పించారు. హై స్కూల్కు హెడ్ మాస్టర్ ఉండేవాడు కాదు, ఉన్న స్టాఫ్లో ఒక సీనియర్ను హెడ్ మాస్టర్ అనేవాడు. 9,000 హెడ్ మాస్టర్లు శాంక్షన్ తెప్పించి ప్రతి స్కూల్కి పంపారు. రాజశేఖర రెడ్డి గారు మనం చెప్పిన ప్రపోజల్ ఒప్పుకొని ప్రతి స్కూల్కు హెడ్ మాస్టర్ని చేసే మొట్టమొదటి హెడ్ మాస్టర్ చేసిన 5-6 ఏళ్లలో గస్ట్ హెడ్ మాస్టర్ చేశారు. మీ చేతిలో గ్రీనింగ్కి పట్టిస్తుంటే హెడ్ మాస్టర్ ఇట్లా బంకర్లు తిరిగిపోయారు. అర్థదాసారా వచ్చింది ఇలా గ్రీన్ సీతయ్య గ్రీనింగ్ వాడుకునే లేదు. అది స్టైలు, టు స్టైల్. నేను కూడా గస్టెడ్ అయ్యాను. నేను గస్ట్ హెడ్ మాస్టర్నే తింటాడు. అర్థమైందా? కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఉన్న ఆ అడ్డంకు కూడా తొలగిస్తాం. తొలగించి మీరు రిటైర్డ్ అయ్యేలోగా అందరు గవర్నమెంట్ టీచర్స్ అవుతారు. అని అనుమానమే లేదని విషయం మీరు దృష్టి తీసుకోండి. సందేహమే అక్కర్లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో 1, 2, 3 సార్లు కలిసి చర్చించి ఆయన ఫోన్ చేశాడు అధికారులకు. మీరేం చేస్తారో ఎట్లా చేస్తారో మీరు చెయ్యండి. మోహనను పంపిస్తున్నా, వాళ్ళ ఎంబడ పిఆర్టు ప్రెసిడెంట్ సెక్రటరీని పంపిస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్సీని పంపిస్తున్నా. మోహనను కూర్చొని పెట్టుకుని దాన్ని ఎంత పరిష్కారం చేయండి అని మా ముందుకు ఫోన్ చేసి మమ్మల్ని పంపించాడు. మీటింగ్లు 2-3 జరిగినాయి, నడుస్తా. కొన్ని బయటకు చెప్తానే మేము ఇప్పుడే దాన్ని లీకౌట్ చేయొద్దని. అర్థమైంది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే వంగా మహేంద్ర రెడ్డి గారికి మ్యాండేట్ ఇచ్చిందో ఆ సంఘం సాధించింది. అలాంటి సంఘం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఆయన ఎన్ని జీవోలైనా తీసుకొస్తాడు. ఒక రకమైన బలం ఇస్తుంది ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీగా వంగా మహేంద్ర రెడ్డి ఉంటే మనకు బలం వస్తుంది, వయసు వర్ష లాభం ఉంటుందన్న విషయాన్ని నేను మీ దృష్టి తీసుకొస్తాను. జడ్పీ టీచరు జిల్లా పరిషత్లో నేను ఒకరోజు బద్రీనారాయణ అని సీఓ ఉండే, కొందరికి ఇలా ఉన్న వాళ్ళకి తెలుసు కావచ్చు. బద్రీనారాయణ సీఓ జిల్లా పరిషత్ పాటలుంటే 5-6 గంటలు జంప్ గార్డ్ వేసుకొని చిన్న పిల్లలుంటే పట్టుకున్నారు. నేను 11:30కి పోయాను జిల్లా పరిషత్ సెక్రటరీ దగ్గరికి భజన. వీళ్ళు పండుకున్నారు. అంత స్నేహితులే కదా. ఏం సార్ ఈడ పండుకున్నారు అంటే, సార్ బదిలీ కొరకు వచ్చినాం, 8-10 రోజులు తిరుగుతున్నాం, బదిలీలు అయితే లేవు, చైర్మన్ ఏమో ఒప్పుకుంటలేడు అని ఇవన్నీ చెప్తే చాలా బాధేసింది. అమ్మ ఇదేంటి పిల్లలు పట్టుకొని గ్రామంలో తెల్లదాకా పండుడేంది కథ. సరే వాళ్ళకు చెప్పి నాతోనైనా సాయం చేశాను. కొందరికి అయింది, కొందరికి అది. అప్పుడే అనుకున్నాను ఈ జిల్లా పరిషత్ నుంచి టీచర్లను తప్పిస్తున్నాను. కానీ నాకు దొరకలే, మార్గం దొరకలే. ఎప్పుడైతే ముఖ్యమంత్రులు నాకు దగ్గరయ్యారో నా ఆలోచన బయట. చంద్రబాబు నాయుడు గారు సార్ జిల్లా పరిషత్ డబ్బు తీసుకుంటాం, కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చాం సార్, సీనియారిటీ ప్రకారం మనం కోరుకున్న దాని ప్రకారం పోతారు, మీకు మీ గవర్నమెంట్ బదనం కాదు, మా టీచర్ కూడా బాగుంటుంటారు. ఇది చాలా బాగుంది, రాసుకొని రావాలి. నేను కొన్ని మీటింగ్లలో చెప్పాను, మీ బదిలీ మీతో చేపిస్తా అంటే ఎవ్వరు నమ్మరు. నమ్ముకున్నారు, ఊరుకున్నారు. మా బదిలీ మాత్రం చేపిస్తున్నారు.
ఇప్పుడు మీ బదిలీ మీతోనే అవుతుందా, ఇంకెవరితోనే అవుతుందా? మీ బదిలీ ఎవరితోనే అవుతుంది? మీతోనే. మిమ్మల్ని అక్కడికి వెళ్ళి ఎవరు కూడా తీసేది. అంతకుముందు వార్డు మెంబర్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేవాడు, సర్పంచ్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేవాడు, ఎవరు దొరికితే వాడు జిల్లా పంచాయతీకి వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తే బొగ్గన వాడేస్తే వెళ్ళిపోయేవాడు. మద్దూరు జూకాలు ఎక్కడెక్కడో కొట్టేవాడు. అర్థమైందా? నన్ను తీసి ఎక్కడో కొట్టాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాలేదు. నచ్చిందా? మన జిల్లాకు వచ్చిన కలెక్టర్, ప్రతి కలెక్టరు నన్ను అప్రిషియేట్ చేశాడు. నా మీద 4 స్కూళ్ళ సీనియర్ ఉంటే నన్ను ఎక్కువ చేశాడు. మళ్ళీ 2 కలెక్టర్ అట్లా చేసినట్టే మళ్ళా వచ్చిన 2 కలెక్టర్ కూడా నన్నే కంటిన్యూ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పిఆర్టీ ఇన్ఫ్లుయెన్స్ నడిచిందని చెప్తున్నాం. సర్వీస్ రూల్స్ తీసుకొచ్చాము, ఇప్పుడు ఎవరి వాళ్ళే బదిలీ చేయించుకుంటాం. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే దమ్ము మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా లేదు. మీరు ట్రాన్స్ఫర్ కావాలంటే అవుతుంది. 8 ఏళ్ళు అక్కడనే ఉంటాడు. నేను అప్పుడు 10 ఏళ్ళు తీసుకొచ్చిన 8 ఏళ్ళ దాకా మిమ్మల్ని తీసే శక్తి ఎవరికి లేదు, ఒక ముఖ్యమంత్రి తప్ప. అలాంటి జీవో తీసుకొచ్చాను. మిత్రులారా, ఒకటే విషయం చెప్తాను, ఇవన్నీ మనం కాపాడుకోవాలని, ఇంకా మంచి సౌకర్యం రావాలని వంగమైంద్రుడి కానీ గెలిపించుకోవాలి. అదొకటే మార్గం. మనం మార్చి దాకా ఒకటే రామనామం, వంగమైంద్రుడినట్టుగా. నువ్వు అంటుండొచ్చు, నేను ఒక్కొని గ్యారెంటీ ఓటేస్తా, నువ్వు ఒక్కో రోజుతో నడవాలి. నీ ఫ్రెండ్స్తో, నీ క్లాస్మేట్స్తో, నీ కోవర్కర్స్తో ఆ పద్ధతిలో నీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండే శ్రీపాల్ రెడ్డిని గెలిపిమని చెప్పాలా, మీకు ట్రైన్ ఉంటే. ఇవన్నీ రకరకాలుగా మీరు ప్రయత్నం చేయాలి. నేను వేసిన కదా నా బాధ్యత ఎక్కువైందంటే నడవద్దు. ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీగా గెలవడం చాలా కష్టం. ఒక ఎంపీ ఈజీగా గెలవచ్చు, ఒక ఎమ్మెల్యే 60 ఊళ్ళు పట్టుకుంటే గెలవచ్చు. కానీ ఇక్కడ 15 జిల్లాలు తిరగాల. టీచర్ ఎమ్మెల్సీ 15 జిల్లాలు. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. మిత్రులారా, డిఏ అంటారు, బకాయిలు, పెండింగ్ బిల్స్ అన్నారు, అవన్నీ మాకు వదిలేడు. నిత్యం మా కన్ను కూడా వాటిపైన ఉన్నది, ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిఏలు కానీ ఏమన్నా కానీ మీకు ఇప్పిస్తే మీ చేతిలో డబ్బులు వస్తే లెక్కించుకుంటుంటే అది చూసి మా సంఘ నాయకులు హ్యాపీ అవుతారు. మీకు వచ్చిన డబ్బులు లెక్కించుకుంటే ఎంత హ్యాపీ అవుతారంటే, అరే మా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనకు ఆనందం. సంఘ నాయకులు దామోదర్ రెడ్డి కావచ్చు, మోహన్ రెడ్డి కావచ్చు, కిషన్ కావచ్చు, సంఘ నాయకుడు మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళ హ్యాపీ. చెప్పే నేను ప్రతి పిఆర్సీలో నేను ఏరియాస్ తీసుకొస్తే మీ బీరువాళ్ళ నింపుదా పట్టద్దు అని చెప్పాను. కొందరు అడిగారు, సార్ అంతానం చేస్తారా సార్? నేను మ్యాగ్జిన్ చూడని చెప్పాను. మ్యాగ్జిన్ చూడండి, స్కేల్ చూడు, నీకు ఎన్ని ఏరియాస్ వస్తే మరి నీ బీరువాళ్ళు పట్టే చూసుకోమని చెప్పాను. సార్ అబ్బాయి వచ్చినాయి సార్, మ్యాగ్జిన్ చూపించిన స్కేల్ ఎట్లా వచ్చినాయి సార్ అన్నాడు. మీకేమైనా జ్యోతిషం తెలిసింది? నాకు జ్యోతిష్కి మేము రాదని చెప్పాను. కష్టపడి వస్తాయి అబ్బాయికి. 6 పిఆర్సీలలో ఎన్జిఓస్, టీచర్స్ అన్ని సంఘాలు కలిపి నన్ను ఒక్కొని సీఎం దగ్గరికి వెళ్ళేసేవారు. లాస్ట్ ఇక అది ఫైనల్ అయినట్టు ఇక తెచ్చారు. నన్ను ఒప్పుకొని పోయి తోలుకొస్తే అన్ని సంఘాలు ఎన్ని చెప్పినాయో ప్లస్ ఒకటి తీసుకొచ్చేవాడిని. ఎన్ని ఫిట్మెంట్ ఇద్దామంటే ప్లస్ నాది ఒక ఫిట్మెంట్ కలిపి తీసుకొచ్చేవాడు. అది మోహన్ రెడ్డి స్టైల్. ప్రతి పిఆర్సీలో పిఆర్టీ యొక్క ప్రతిబింబం చేసేవాళ్ళం విషయాన్ని మీరు దృష్టిస్తారు. లేడీస్ దగ్గరికి వస్తా ఉన్నాను, మేడం వచ్చుడే లేట్ వస్తారు మీరు. ఇప్పుడు నిజం కూడా నేను మీ గురించి కూడా మాట్లాడాలి. తెల్లలపాటి మీటింగ్ పెట్టుకుంటే ఇలా సన్మానం పెట్టుకుంటే రమ్మటికి ఇప్పుడు వస్తున్నారు. భోజనం పెట్టి రమ్మంటే కూడా వచ్చట్లేదు, చికెన్ మటన్ పెట్టి రమ్మంటే కూడా వచ్చట్లేదు. ఈ సంఘం మనది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, దీన్ని కాపాడుకోవాలి. అర్థమైందా?
ఇది మనది, ఇది నాది అనే భావన ఇంకా పెరగాలి. ఏ మంచి సౌకర్యాలు వచ్చినాయి, పోతుంది పోకపోతుంది అని అనుకోవద్దు, కరెక్ట్ కాదు. లేడీ టీచర్స్కు మాతో పాటు సమానంగా ఉంటే 22, మీకు 5 తీసుకొచ్చాను. ఇంకో 5 రేవంత్ రెడ్డి కాలంలో ఇంకో 5 క్యారీలు తీసుకొస్తాను చెప్తా ఉన్నాను. వస్తే లేవో చూడండి, మీకు ఇంకా 5 పెరిగితే లేవో చూడండి. నేను మాట చెప్తే అది వచ్చి తీరాల్సిందనే విషయాన్ని ఈ సందర్భం మీకు తెలియదు. ఒక్కరోజు మెటర్నిటీ లీవ్ లేకుండే 90 రోజులు గవర్నమెంట్ లేడీ టీచర్స్ ఉండే, 45 రోజులు తీసుకొచ్చాము. టీచర్ విమర్శించింది, మనకు 90 రోజులు ఎట్టుంటే మనకి 45 రోజులు ఎట్టుంటే విమర్శించారు, పట్టించుకుంటే మళ్ళీ ప్రయత్నం చేసి 90 రోజులు తీసుకొచ్చాము. మళ్ళీ 120 ఇచ్చాము, వాళ్ళని కూడా 120 ఇచ్చాము. మళ్ళా 180 ఇచ్చాము, 180 వాళ్ళని కూడా ఇచ్చాము. ఇప్పుడు 240 ట్రై చేస్తాం. మీరు పిల్లలను కంటే ఈ పరిస్థితి ఉంది. ఒకవేళ భగవంతుడు మమ్మల్ని పిల్లలకు కానీ మన కనుక అవకాశం ఇస్తుంటే 5 ఏళ్ళు పెట్టినట్టు ఇల్లు తీసుకుంటాం. 5 ఏళ్ళు కూడా సరిపో, మాకు ఇంకా కావాలంటు మీకు చేతులెత్తి దండం పెట్టినా తప్ప. అర్థమైందా? అదేవిధంగా అందరికి అమ్మమ్మలు నానమ్మలు ఉండరనే ఉద్దేశంతో పెట్టనట్టు కూడా తీసుకుంటాం. ఎవరు ఊహించలే పెట్టనట్టు. విదేశాలలో చూశాను నేను. అదేవిధంగా పే స్కేళ్లలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అందించాను. రాధా మేడం 18 ఏళ్ళు ఆ కండిషన్ తీసేయమన్నా. ఆ కండిషన్ తీసేస్తే అది దిగులదే. అంటే మీకు అండర్స్టాండింగ్ ఏంటని ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు రద్దయితే అంటే వాళ్ళ పిల్లలను 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళని పెంచాలా, కాబట్టి మీకు 18 ఇయర్స్ అనేది కండిషన్ పెట్టి ఆ లోపల వాళ్ళని పెంచండి, ఇవి వాడుకోండి అని 90 డేస్ ఇచ్చారు. కేంద్రంలో 6 నెలల వరకు ఇచ్చారు. మీకు అవి పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 18 తీసేయంటే ఆ జీవ స్పిరిట్ వస్తుంది అట్లా. కాబట్టి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికన్నా ఎక్కువ రావాలని ప్రయత్నం చేస్తున్నాం. 18 రద్దు చేయడం అనేది కుదరదు. నాకు చెప్పారు, చాలా మీటింగ్లో చెప్పారు లేడీస్, చాలా మీటింగ్. సార్ మా పిల్లలు పెద్దగారు, మా మన్మరాళ్ళకు కొరకు మాకు ఇవ్వండి అని. మన్మరాళ్ళ కోసం కాదు, పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు వరకే పరిమితం. ఇక మేము ఆళ్ళకు మన్మరాళ్ళకు కోసం పరిమితం ఇస్తే వాళ్ళ మన్మరాళ్ళ కొరకు. కాబట్టి ఇప్పుడైతే ఇది నడిపిద్దాం. మిత్రులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం దగ్గరికి వస్తూ ఉంది. మహేందర్ రెడ్డి గారు మాట్లాడాలి. ఎన్నిసార్లు చెప్పినా మార్చి వరకు రామనాలాగా మరి వంగ మహేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించండి. ఎవరైనా ఈ ఓటు రాదు అనుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ అన్నా ఇస్తే, ఈ సెకండ్ కూడా రాదు అనుకుంటే థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు ఓమిట్ అయిన తర్వాత అది మనకు ఫస్ట్గా మారుతుంది. ఈ అండర్స్టాండింగ్ ఉంది కదా మీకు, ఇది అవగాహన. కౌంటింగ్లో ఆ రోజు ఎలక్షన్ రోజు మీ పెన్ను కొనవకండి దయచేసి. పెన్ను మీ పెన్నుతో ఒకటి రాస్తే ఇన్వైర్డ్ అయితే వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే రా. చాలామంది ప్రారంభం రాస్తారు, నాకు దాదాపు 300-400 ఓట్లు క్యాన్సిల్ అయినాయి. చాలా జీవో తెచ్చిందని, పలానా జీవో తెచ్చిందని, మోహన్ రెడ్డి ఏదైనా రాస్తే ఇన్వైర్డ్ 300-400 ఓట్లు పోయినాయి. కాబట్టి ఏది లేకుండా మంచిగా వాళ్ళు ఇచ్చిన పెద్దను పనిచేస్తే బంగా దామోదర్ రెడ్డి గెలవడం గ్యారెంటీ అని చెప్పి మీద సవనీగా నేను పనిచేస్తా ఉన్నా. ఆయన చాలా మంచి వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి. మన పిఆర్టీలో రకరకాల మండలం, జిల్లా, స్టేట్ల పిఆర్టీ ఆఫీస్ పేరుగా పనిచేశాడు. రిటైర్డ్ అయ్యేటప్పుడు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా రిటైర్డ్ అయ్యాడు. పిఆర్టీ సంఘానికి కూడా సేవ చేశాడు. ఆయన చాలా పాఠశాలకు, స్కూళ్లకు డొనేషన్ ఇచ్చి వసతులు చాలా బాగా చేశాడు. చాలా చరిత్ర ఉంది ఆయనకు. కాబట్టి ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే
మన సంఘానికి అండగా ఉంటాడనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ పేరున బుద్ధితో తెలియజేస్తూ మరో జన్మ అంటుంటే క్రియాటూనే ఉండేమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యం సంఘం చెప్పినట్టు మనం పోవాలి. మా ఆశీర్వాదంతోనే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నాడు. సంఘం ఆయనకి మ్యాండేట్ ఇచ్చింది, ఆ దృష్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతాను.